మొన్న రజతోత్సవ సభ బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ వరంగల్లో ఎప్పుడైతే పెట్టిరో వరంగల్లో ఆ సభ పెట్టిన కాంచి కవిత పక్కకు ఉన్నట్టు మనకు కనబడుతుంది. కవిత అక్కడ ఇక్కడ ఫ్లెక్సీలలో లేదు, ఎంతసేపు ఉన్న కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళే ఉన్నారు. ఆ తర్వాత ఈ సభ ఎట్లా జరిగిందని చెప్పేసి ఒక లెటర్ వాళ్ళ నాన్నకు పంపితే ఆ లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్లో చాలా కీలక అంశాలు కూడా పెట్టింది. ఆ తర్వాత సరే లెటర్ బయటకు వచ్చింది, ఎవరో పెట్టిరు, ఎట్లా బయటకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ ముంగటికి వచ్చి కొన్ని దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది ఇట్లా చేస్తున్నారు, కొంతమంది అట్లా చేస్తున్నారు, వీళ్ళకి బుద్ధి ఉండొద్దా, డబ్బులు ఉన్నాయని చెప్పేసి, మీడియా ఉందని చెప్పేసి ఎట్లా పడితే అట్నే చేస్తున్నారు, తెలంగాణ అంటే మా నాన్న అంటే తెలంగాణ అని చెప్పేసి అంటుంది తప్ప ఆ దయ్యాలెవలు, ఆ దొంగలెవలు అని చెప్పేసి పేరు ఎందుకు ప్రకటిస్తలేదు. అది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, మా నాన్న సుట్టే ఉన్నారు అంటుంది. మీరు ఈ ప్రశ్న యాక్చువల్గా ఏం చేయాలంటే కవిత మీకు డైరెక్ట్గానే తెలిసి ఉంటుంది, వెళ్ళి ఆమె ఈ ప్రశ్న ఆ దయ్యాలు ఎవరో తెలిస్తే బాగుండని అనిపిస్తుంది. ప్రజలకు ఇందులో ఉపయోగకరమైనటువంటి అంశం ఏదైనా ఉంటే చర్చించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక పార్టీ మళ్ళీ అది రేపు అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు, ఇంకేమైనా కావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒక పార్టీలో అంతర్గతంగా ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు ప్రజల కోసం ఏడ పని చేయగలుగుతారు? మరి ఏం చేద్దామంటారు? మరి ప్రజలకు అధికారం ఇవ్వకుండా మీరు సమాయత్తం పరచండి, ప్రజల్ని విజ్ఞానవంతులుగా మార్చండి. మీరు వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు, ఈ పార్టీ కాదని ఇంకో పార్టీ అని మీరు చెప్పండి. మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా. నేనేమంటున్నా అంటే కవిత ఎత్తుగడ ఏంటి ఇందులో? కవిత ఎత్తుగడ మనకెట్లా తెలుస్తుంది? ఆమె లోపల ఉన్న విషయాన్ని మనం ఎట్లా కనుక్కుంటాం? ఎత్తుగడ అంటే ఏం లేదు, ఆమెకు కూడా ఎవరైనా సరే ఒకసారి ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో ఏదో చేసిన తర్వాత నేను కూడా సీఎం కావాలి, నేను కూడా మంత్రి కావాలి, నాకు కూడా అధికారం కావాలన్నట్టు అధికార దాహం ఖచ్చితంగా మన భారతదేశంలో అది ఎక్కువ ఉన్నదని నాకు అనిపిస్తూ ఉంది.